వైసీపీ మొదటి నుంచి చేస్తున్నది ఆరోపణ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అనేది. ఓకే, అది ఎంతవరకు అనేది పక్కన పెడితే కేసులు అయితే సోషల్ మీడియాకి సంబంధించి పోస్టులకు సంబంధించిన వ్యవహారాల్లో వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు అనేది ఈ నేపథ్యంలోనే హైకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది, కీలక ఆదేశాలు అయితే చేసింది. దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు. ప్రధానంగా అక్రమ కేసులతో బెదిరింపులకు దిగుతుంది తమ వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అయితే ఏడాది వ్యవధిలో సోషల్ మీడియా కార్యకర్తలు ఏకంగా 822 మందికి నోటీసులు జారీ చేశారట. 253 మంది మీద కేసులను బనాయించి ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారట. 86 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ కూడా చేశారట. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కేసులు అయితే నమోదు చేయలేదు. హిట్లర్ దురాఘాతాలను గుర్తు చేస్తూ ఈ రీతిలో చంద్రబాబు అణిచివేతకు పాల్పడుతున్నారు అనేది. అయితే ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఏం చెప్పిందంటే సోషల్ మీడియా పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే 41A కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలి. కానీ ఆ నిబంధనలకు పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. ఏకంగా వ్యవస్థీకృత నేరాలు కింద కేసు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనం. ఉగ్రవాదులు, మావోయిస్టులు, స్మగ్లర్లపై నమోదు చేయాల్సిన కేసులను సోషల్ మీడియా యాక్టివిస్టులపై బనాయించి కర్కశంగా వ్యవహరించారు. రాత్రికి రాత్రి ఇళ్ల నుంచి లాక్కొచ్చి బలవంతంగా పోలీస్ స్టేషన్ తరలించారు. మహిళలు, వృద్ధులను కూడా చూడకుండా అమానవీయంగా ప్రవర్తించారు. అలాగే కొన్ని చోట్ల థర్డ్ డిగ్రీకి కూడా పాల్పడ్డారు అనేది ఇక్కడ ప్రధానంగా. అంటే వ్యవస్థీకృత నేరాల కింద కేసులు పెట్టారు అనేది. 41A నోటీసులు ఇవ్వకుండా అరాచకాలు సృష్టించారనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఇటువంటి వాటికి హైకోర్టు అడ్డుకట్ట వేసింది. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణలపై అక్రమ కేసుల నమోదుకు చెక్ పెట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్టులు, మీడియా ప్రతినిధులు, కళాకారులు భావ వ్యక్తీకరణ హక్కుకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే పోలీసుల పట్ల కఠిన చర్యలు చేపడతామని తేల్చి చెప్పిందట. కేసుల దర్యాప్తు విషయంలో పాటించాల్సిన విధి విధానాలను పోలీసులకు గుర్తు చేసింది. 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో రిమాండ్లు విధించడానికి వీల్లేదని మ్యాజిస్ట్రేట్లకు స్పష్టం చేసింది. ఇకపై అటువంటి కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అది కూడా సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు తమంతటి తాముగా కేసులు నమోదు చేయకూడదని కూడా స్పష్టం చేసింది. అటువంటి కేసుల నమోదుకు ముందు అన్ని విషయాలను పరిశీలించి డిఎస్పీ అనుమతి ఇవ్వాలని పేర్కొంది. తద్వారా అక్రమ కేసులు నమోదు చేస్తే ఇకపై డిఎస్పీనే ప్రధానంగా బాధ్యుడవుతారని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయనపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని న్యాయస్థానం చెప్పిందట. ఒక రకంగా ఇది ఊరటనిచ్చినట్టే. కాకపోతే ఇక నుంచి అంటే ఇప్పటికే కొంతవరకు తగ్గింది అనేది, ఇక నుంచి నోటీసులు ఇస్తారా అనేది చూడాలి.